హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్ మీద థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది అంటే మీరు ఫ్యామిలీ లైఫ్ పరంగా, మీ పర్సనల్ లైఫ్ పరంగా, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా అసలు మీ మీద కానీ వాళ్ళ మీద కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మీ రిలేషన్షిప్ ఎట్లా నడుస్తుంది అనేది రీడింగ్లో తెలుసుకుందాం. సో ఇది మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది, రీడింగ్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది నా కామెంట్లో తెలియచేయండి గైస్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటాను. వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కనుక కావాలి అనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు నాకు వాట్సాప్ త్రూ మెసేజ్ చేయండి. ఓన్లీ మెసేజ్ మాత్రమే, కాల్స్ మాత్రం చేయకండి. ఇంకా ఏంటంటే పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు మీరు క్వశ్చన్ పెట్టిన తర్వాత నాకు 5 to 6 days నాకు టైం కావాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ పెండింగ్స్ ఉన్నవన్నీ ఒక్కొక్కటి మీకంటే ముందు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి నా లీజర్ టైంలో, ఖాళీగా ఉన్న టైంలో నేను రీడింగ్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో 1 by 1 అన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు పెట్టి నెక్స్ట్ డే నాకు కావాలి అంటే నేను కుదరదు. సో అంటే బిజీగా ఉండడం వల్ల కుదరదు గైస్. సో అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే పర్వాలేదు, మేము పేషెన్స్తో కొంతవరకు అంటే ఒక 3-4 days అయినా వెయిట్ చేయగలం అని అనుకునే వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఒక క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్ మాత్రమే మినిమం ఛార్జ్ చేస్తున్నాను నేను. ఎవరైతే బాగా మేము సఫర్ అవుతున్నాము, మాకు క్వశ్చన్కి ఏమీ తెలియట్లేదు, మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము అని ఉంటుందో వాళ్ళు మాత్రం నన్ను అప్రోచ్ అవ్వండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది ఎప్పుడైనా కూడా మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో మీరు దీన్ని రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు గైస్. అప్పుడు మీరు చూస్తున్న టైంకి మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి. ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి రీడింగ్స్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు యూనివర్స్ నుంచి, యూనివర్స్ మీకు ఎట్లాంటి రిప్రజెంటేషన్ యూనివర్స్ నుంచి మీకు కావాలి అని మీరు కోరుకుంటున్నారో మీరు యూనివర్స్కి మీ యొక్క విషయం ఏదైతే ఉందో దాన్ని తెలియచేయండి. యూనివర్స్ అయితే ఒక రైట్ మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ది హెర్మెట్, మీరైతే మీ రిలేషన్షిప్లో సఫర్ అవుతున్నారు అంటే, సఫర్ అవ్వడం అంటే బాగా ఎక్కువగా ఏదో ఇబ్బంది పడటం అని కాదు, ఆలోచిస్తున్నారు అసలు మన రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది, అసలు ఎవరైనా మా పర్సన్కి నాకు మధ్యలో ఏదైనా ఇబ్బంది కలిగించే విషయాలు జరుగుతున్నాయా, అసలు దీన్ని ఎలా తెలుసుకోవాలి అనే కోరిక అయితే మీలో గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఆ విధంగా ఇంకా ఉంది. ఇంకా ఎలా అంటే ది హెర్మెట్ అండ్ 3 of Wands అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. సో ఎలా అంటే తెలుసుకోవాలి అనే ఆలోచన మీలో చాలా ఎక్కువగా ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఎటు వెళ్తుంది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అయితే మీలో ఉంది. సో దాని వేలో మీరు కొంతవరకు గ్రౌండ్ లెవెల్లో వర్క్ కూడా చేస్తున్నారంటే అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఆలోచించడం ఒక్కటే కాదు, దాన్ని తెలుసుకోవాలనే ఒక స్టెప్ ముందుకు వేసి ఈ సమస్య, ఈ ప్రాబ్లం ఎలా వస్తుంది, దానికి సాల్వేషన్ ఏంటి, అసలు మేము ఏం చెయ్యాలి, ఎలా వచ్చినా కూడా మేము తట్టుకోగలమా అనే ఒక ఇదితో ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారంటే ప్రతి విషయాన్ని కూడా మీరు కేపబుల్గా ఉండి, స్ట్రాంగ్గా ఉండి పట్టుకొని దాన్ని హోల్డ్ చేయాలి అనే ఆలోచన కూడా మీలో ఉంది. అంటే తెలుసుకోవాల్సిన విషయాల్లో ఏదైనా ఇబ్బంది కలిగిన, అంటే మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు అయినా సరే తెలుసుకున్నాక కూడా మేము స్ట్రాంగ్గా ఉండాలి అనే ఆలోచన కూడా మీలో ఉంది అనేది అయితే తెలుస్తుంది. సో 10 of Swords, 8 of Cups, 9 of Wands. సో దట్ మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే మీరు హ్యాపీగా లేరు అనేది కన్ఫర్మ్గా తెలుస్తుంది గైస్. ఎట్లా అంటే ఒక స్వాడ్ ఎనర్జీలో ఉన్నారు, ఏదో ఒక సమస్యతో, అంటే రిలేషన్షిప్ వైజే అనుకున్నాం ఇక్కడ మనం. సో రిలేషన్షిప్లో మీరు చాలా పెయిన్ అయితే పడుతున్నారు. మీకు మీ రిలేషన్షిప్లో ఏంటంటే మీకు మీ పక్కనే ఒకవేళ మీ సోల్మేట్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా లేరు. ఒకవేళ ఇన్ కేస్ మీరు సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళతో ఏంటి సిచ్యువేషన్లో దీనికి ఎండ్ ఎక్కడ ఉంటుంది అనే ఆలోచనలో మీరు ఉన్నారు. ఏం స్టెప్ తీసుకోవాలి అనేది కూడా మీరు ఆలోచిస్తున్నారు. దీనిలో సమస్యల మీద సమస్యలు, ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీ చుట్టూ ఎట్లా అంటే ఒక స్ట్రక్ ఎనర్జీ అనేది బాగా ఉండి దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఉంది. ఏదైతే మీ దగ్గర ఉందో దాని తాలూకా
ఏదైతే అంటే దాని తాలూకా హ్యాపీనెస్ని కూడా మీరు పొందలేకపోతున్నారు. అంటే ఇన్ కేస్ మీరు ఇద్దరు ఒకవేళ మీ సోల్మేట్తో మీ రిలేషన్షిప్లో మీరు పక్క పక్కనే ఉన్నా మీరు దాంట్లో హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అది కదా ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే రిలేషన్షిప్ని కోరుకుంటున్నారో దానిలో హ్యాపీగా లేరు, దాంట్లో బోల్డ్ అని సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు వీటినన్నిటినీ కూడా ఎలా సాల్వ్ చెయ్యాలి, అసలు వీటన్నిటికీ మేజర్గా అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది కూడా మీరు ఆలోచిస్తారనేది ముందే మనం తెలుసుకున్నాం. ఆ విధంగా ఉంది. ఇంకా ఎలా అంటే 5 ఆఫ్ వాండ్స్, ఒక పోరాటమే చేస్తున్నారు మీరు అందరితో కలిపి, ఒక గెలుపు. ది డెవిల్, 3 ఆఫ్ పెంటికల్స్. సో చూసారు కదా, ఇక్కడైతే 100% మీకు మీ పర్సన్కి మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే కన్ఫర్మ్గా ఉంది గైస్. ఎలా అంటే ఇక్కడ ది డెవిల్ వచ్చింది, 5 ఆఫ్ వాండ్స్ వచ్చినాయి. అంటే మీరు ఎలా అంటే ఒక స్ట్రగుల్, ఒక పోరాటం చేస్తున్నారు, అందరినీ కాదనుకుని. ఎలా అంటే ఏ సమస్య వచ్చినా అన్ని సమస్యలు మీ చుట్టేసినట్టు మీకు ఉన్నాయి. ఎందుకంటే మీరు రిలేషన్షిప్లో కరెక్ట్గా లేరు, మీరు కోరుకుని ఎంటర్ అయిన రిలేషన్షిప్ ఇది కాదు. ఇంకా ఎలా ఉందంటే అన్నీ నెగిటివ్గానే జరుగుతున్నాయి. మీరు ఒకటి అనుకొని వెళ్తే అది ఇంకొకటి కింద జరుగుతుంది. అన్నీ నెగిటివ్గానే జరుగుతున్నాయి. మీ పర్సన్ని వాళ్ళు ఎవరైతే థర్డ్ పార్టీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళ సోల్మేట్స్, వాళ్ళకి ఎవరైనా మీ పర్సన్ అంటే ఇష్టమైన పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా అయి ఉండొచ్చు. ఎవరైనా సరే మీ పర్సన్కి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని మోటివేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెయ్యాలి అనుకుంటున్నారో అవన్నీ వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుతున్నారు. ఇంకా వాళ్ళకి డబ్బు పరంగా కూడా వాళ్ళకి ఆశ అయితే చూపిస్తున్నారు. మీరు మాతో ఉంటే ఎలా ఉంటుంది, మీరు మాతో ఉంటే ఎలా చేస్తాము, ఇంకా మీ రిలేషన్షిప్ ఇది కరెక్ట్ కాదు, వీళ్ళని వదిలేయండి, ఇట్లాంటి వేరియస్ ఆన్సర్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి. ఇంకా మీ పర్సన్ మైండ్ సెట్ చూస్తే అసలు కరెక్ట్గా లేరు. ఒకటి డ్రగ్స్కైనా ఆల్కహాలికైనా అంటే మందుకి కానీ మత్తుకి కానీ ఇట్లాంటి వాటికి బానిస అయిపోయి ఉండటం, వాళ్ళు ఏ పని చేయకుండా ఈజీగా డబ్బులు ఎలా వస్తాయని ఆలోచించుకోవటం, ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవో కొన్ని అంటే ఉండకూడనివి, మిమ్మల్ని బాధ పెట్టే హ్యాబిట్స్ అయితే వాళ్ళలో ఉన్నాయి. అంటే ఇక్కడ డెవిల్ వచ్చిందంటే ఎలా అంటే మీరు రిలేషన్షిప్లో హ్యాపీగా లేరు అనేది ఇక్కడ 90% కన్ఫర్మ్ అయిపోయినట్టే. 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ చూసారా ఎలా అంటే మీ పర్సన్తో ఇంకొక పర్సన్ ఎవరో వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఆలోచనలోనే మీ పర్సన్ ఉన్నారు. అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు అని మనం ముందే అనుకున్నాం. అది ఫ్రెండ్స్, రిలేటివ్స్, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్, ఎవరో ఒకరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మీ నుంచి మీ పర్సన్ని దూరం చేయాలనే ఒక ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే సమ్ సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే మీ పర్సన్కి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఒక వర్క్ పరంగా మీ పర్సన్ వెళ్ళినప్పుడు వాళ్ళ మనీ ప్రొవైడ్ చేస్తామని కూడా వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో వర్క్ మైండ్తో మీ పర్సన్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేయటం కానీ, లేకపోతే వాళ్ళు ఎట్లా అంటే ఇంకా ఫ్యామిలీ లైఫ్ అక్కర్లేదు, ఇలా ఉంటేనే సో హ్యాపీగా ఉంటుంది, ఇట్లాంటివి అవసరం లేనివన్నీ మీ పర్సన్ మైండ్లో రుద్దటం. యాక్చువల్గా మీ పర్సన్ కూడా కొంతవరకు వీక్ మైండ్తోనే ఉన్నారు కాబట్టి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ మీ సోల్మేట్ స్ట్రాంగ్ మైండ్తో ఉన్నట్లయితే ఇక్కడ వాటికి అట్రాక్ట్ అవ్వరు కదా. మీ పర్సన్ మనసు కూడా కొంచెం వీక్గా ఉంది. సో ఆ పర్సన్కి ఎలా ఉందంటే ప్రతిదీ నెగిటివ్గానే కనిపిస్తుంది, ప్రతిదీ మీ దగ్గర నుంచి వాళ్ళు హ్యాపీనెస్ పొందలేకపోతున్నామని అనిపిస్తుంది. సో ఎవరో ఒకరు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చూపించగానే వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీకంటే వాళ్ళే బెటర్గా ఉంటున్నారు, వాళ్ళు చెప్పిందంతా వాళ్ళకి నచ్చుతుంది, వీళ్ళు మాకు మంచి లైఫ్ ఇస్తారు అనుకుంటున్నారు, వీళ్ళతో ఉంటే మాకు హ్యాపీనెస్ ఉంటుంది అనుకుంటున్నారు, మీతో ఉంటే అదేమీ లేదు, ఇదంతా వేస్ట్, ఇట్లాంటివి ఉంటాయి. ఈ సిచ్యువేషన్స్లో మీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక దాడి మీ మీద ఎలా జరుగుతూ ఉంటే మీరు ఎలా దాన్ని తట్టుకుంటూ ఉంటారు, ఎవరైనా వచ్చి మీ మీద ఒక ఫిజికల్గా అటాక్ చేస్తుంటే మీరు ఎలా దాన్ని అపోజ్ చేస్తారు, దాన్ని ఎలా తట్టుకుంటారు, అదే విధంగా మీకు వాళ్ళు పెట్టేది ఏంటంటే ఫిజికల్గా కాకపోయినా మెంటల్గా మిమ్మల్ని అంతా హెరాస్ చేస్తున్నారు. అంటే మీ మీద మీకు మనసు ఎలాగైతే బాధపడుతుందో ఆ విధంగా మీ మీద అవన్నీ చేస్తున్నారు. దాంతో మీరు దాన్ని తట్టుకోలేక ఏం చేయాలో మీకు అర్థం కాక ఆ సాల్వేషన్ కోసం మీరు ముందుగానే మనం అనుకున్నది హెర్మెట్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, అసలు ప్రాబ్లం ఎక్కడుంది, ఇట్లాంటిది మీరు ఆలోచిస్తున్నారు కదా, అదే విధంగా మీ ఆలోచన ఉంది. ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతి పనిని కూడా ఇక్కడ థర్డ్ పార్టీ ఏది చెప్తుందో దాన్నే మీ మీద రుద్దడానికి మీ పర్సన్ అయితే చూస్తూ ఉంటారు. ఎవరైతే కలిసి ఉన్నారో మ్యూచువల్గా, ఇంకా మీరు సపరేషన్లోకి వెళ్లకుండా కలిసి ఉన్నారు, ఎవరైతే సపరేషన్లోకి వెళ్ళారో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఈ సిచ్యువేషన్స్లో.
వాళ్ళు ఏంటంటే ఫుల్గా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు, ఫుల్గా అడిక్ట్ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వీళ్ళని మీరు ఇది చెయ్యండి అంటే చేసేలా ఉన్నారు, ఇది చెందండి అంటే అలా ఏది ఆలోచించుకోకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోనే వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళు చెప్పే విధంగా, అంటే వాళ్ళ చేతిలో ఒక రకంగా కీలు బొమ్మ అయిపోయి ఉన్నారు అన్నట్లు ఉంది వీళ్ళ సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఫైనాన్షియల్గా వీళ్ళని సెటిల్ చేస్తారని కాకుండా ఇంకా ఏంటంటే ఇంకా కొన్ని సినారియోస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పేదంతా వాళ్ళకి బాగా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పేదంతా వేదంలాగా వీళ్ళతో ఉంటే మా లైఫ్ అంతా టర్న్ తిరిగిపోతుంది, వీళ్ళతో ఉంటే మాకు బాగా మనశ్శాంతి దొరుకుతుంది. అక్కడ మీ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉందంటే మీతో ఉంటే మనశ్శాంతి లేదు, మీతో ఉంటే ఏది కలిసి రాదు, లేకపోతే మీరంటే ఇంట్రెస్ట్ లేదు, ఇట్లాంటివన్నీ వాళ్ళు మీ మొహం మీద కొన్ని సందర్భాల్లో చెప్పడం కూడా జరుగుతుంది. అది కూడా మీ మనసు మీద పడిన గాయాలే, అలాంటి దెబ్బలు కూడా మీ మనసు మీద పడుతున్నాయి. ఎందుకంటే ముందంతా మిమ్మల్ని నమ్మించారు, మీతో ఉండాలి అని కోరుకున్నారు. ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ జరిగిందో ఆ టైం నుంచి మీ మీద ఇలాంటివన్నీ చెప్పడం, ఒక్కొక్కసారి ఏంటంటే మీరు కాంటాక్ట్లోకి వెళ్ళాలన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయడం, లేకపోతే మీ కాల్స్ అన్నిటినీ బ్లాక్ చేసేయడం, అసలు మీకు కాంటాక్ట్లోకి రాకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ క్రియేట్ చేస్తే అన్నీ కూడా వాళ్ళు చేసే ప్రతిదీ కూడా నెగిటివ్గా ఉంటుంది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద ఎలా ఉంటుందంటే ఒక ఫిజికల్ అటాక్ చేస్తే ఒక పర్సన్ ఎంతైతే బాధపడతారో అలాగా మీరు మెంటల్గా వాళ్ళు చేసే అటాక్స్కి మీరు అంతలా బాధపడుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎనీవే మీకు అయితే ఇంకొక సొల్యూషన్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది ఏంటంటే చాలా బాధ అయితే పడుతున్నారు. ఇక్కడ 9 ఆఫ్ స్వాట్స్ చూసారా, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, నిద్ర ఒంటరిగా ఉన్నప్పుడంతా ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. అసలు ఏం చెయ్యాలి దీన్ని, ఈ ప్రాబ్లమ్ని ఇంకొక ఆలోచన ఏంటంటే మీకు ఎవరితో చెప్పుకుంటే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది, అసలు మేము ఏం స్టెప్ తీసుకుంటే మీకు సొల్యూషన్ దొరుకుతుంది అనే ఆలోచన కూడా మీలో ఉంది. ఒంటరిగా పడుకుని బాధపడుతున్నారు, ఒంటరిగా ఏడుస్తున్నారు, ఒంటరిగా ప్రతిదాన్ని ఏ డెసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు, కానీ వదులుకోలేకపోతున్నారు. మనసైతే వదిలేద్దాం, వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోదాం అన్న ఆలోచన ఉన్న అదే జర్నీని అలాగే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వదులుకొని వెళ్ళిపోయారు, కానీ మీ మనసు అయితే దానికి అంగీకరించట్లేదు. మీరు ఎలా ఉన్నారంటే ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయి వాళ్ళతో వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ పాస్ట్లో ఏదైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే మాటలు చెప్పారో వాటికి అట్రాక్ట్ అయిపోయి మీరు అక్కడే ఉండిపోయారు. ఆ జర్నీని అలాగనే ఎటూ తేల్చుకోలేనట్టుగా తీసుకెళ్తున్నారు. కానీ మీ బాధ అయితే ఈ విధంగా ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో చూసారా, ఏది ఏమైనా కూడా మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు మీ రేంజ్లో ఏది ఉన్నా, అంటే ఫైనాన్షియల్గా ఏదైతే ఉంటుందో అది మీ చేతికి అందేలాగా మీ ఆలోచనలు ముందు మార్చుకుంటారు. అంటే ముందు డబ్బు పరంగా మీరు కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. అంటే డబ్బు లేకపోతే మరీ ఇబ్బంది అనేది మీ తినడానికి కూడా ఇబ్బంది పెట్టేలాగా మీ పరిస్థితులు మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వకుండా చేసేలాగా ఇట్లాంటివి ఉన్నాయి. సమ్ సినారియోస్లో అవి కూడా కనిపిస్తున్నాయి. సో ముందు మీరు డబ్బు పరంగా, మీ కెరియర్ పరంగా మీరు ఉన్నది ఏదైతే ఉందో మీ చుట్టూ, అంటే మీకు రావాల్సిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ మీరు డీల్ చేసుకోవాల్సిన కానీ అవి ఏమున్నాయో అవి ముందు చేతికి అందించుకోవాలి. అట్లా మీ ఆలోచన కూడా మారుతుంది అని యూనివర్స్ చెప్తుంది. ఇంకొకటి పేజ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ చూసారా, మారుతుంది మీ ఆలోచన అనుకున్న సేమ్ మీకు అవే కార్డ్స్ వచ్చినాయి. ఎట్లా అంటే ఏదైతే జరగని, కానీ ముందు ఫైనాన్షియల్గా ముందు స్ట్రాంగ్ అవుతాం, ముందు అన్నీ, అంటే ఒక జాబ్ ఎత్తుక్కోవడం కానీ లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఈ ఆలోచన అయితే మీలో 100% రేజ్ అవుతుంది. దానికి యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో నెక్స్ట్ వచ్చి ఏస్ ఆఫ్ వాండ్స్. ఎట్లా అంటే మీకు ఇక్కడ ఏ సమస్య రాని, ఎలాంటి సమస్య రాని నేను దాన్ని హ్యాండిల్ చేస్తాను, దాన్ని నా గ్రిప్లోకి తెచ్చుకుంటాను అనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ మీలో ఉంటుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అదే విధంగా ప్రతి దాన్ని కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఎలా అంటే మీరు ప్రతిదాన్ని, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ని ప్రతిదాన్ని డబ్బు పరంగా మీరు కోరుకున్న విధంగా మీరు కొంతవరకు సెటిల్ అయిపోతారు. యాక్చువల్గా అయితే హై రేంజ్లోనే మీరు సెటిల్ అవుతారు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మీరు ఒక్కొక్క దాన్ని మెట్టు ఎక్కుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ముందు ప్రాబ్లం అంతా ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్ అవుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. మైండ్ సెట్ కూడా మీరు చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటారు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేము కరెక్ట్ వేలో దాన్ని హ్యాండిల్ చేస్తాము, చెయ్యగలము అని కాన్ఫిడెన్స్ కూడా పెంచుకుంటారు. ఎందుకంటే అన్ని దెబ్బలు పడి మీ మీద దెబ్బలు పడుతుంటే ఎలా ఉంటుంది, మిమ్మల్ని మీరే స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. అక్కడ ఒక రాయి మీద పదే దెబ్బలు కొడుతుంది, అదేదో ఒక ఆకారం చెందుతుంది. అలాగా మీరు కూడా
వాళ్ళ మాయ మాటలకి ఉన్న వాళ్ళంతా వాళ్ళు చేసే చేష్టలకి వాళ్ళు పెట్టే బాధలకి మీలో ఎలా అంటే ఒక మార్పు, ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. దాంతో ఫైనాన్షియల్గా ఫస్ట్ మీరు తీసుకునే డెసిషన్ ఏంటంటే ముందు డబ్బులు సంపాదించాలి, కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి. ప్రతిదీ మా హ్యాండిల్ మా హోల్డ్లోకి వస్తుంది. అప్పుడు ఏ సమస్య అయినా స్ట్రాంగ్గా హ్యాండిల్ చేస్తాము, మేము వీక్ మైండ్ కాదు అనేది మీ ఫస్ట్ ఇంటెన్షన్ అనేది ఇక్కడ తెలుస్తుంది. సో దానికే నైట్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, ది మెజిషియన్. ఎట్లా ఉంటుందంటే నైట్ ఆఫ్ కప్స్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్, ది మెజిషియన్. ఎట్లా అంటే నైట్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, మీకు ఏస్ ఆఫ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇట్లా మ్యాచింగ్స్ ఎలా ఉన్నాయంటే మీరు అనుకున్నదైతే 100% సాధించగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో ఫస్ట్ నుంచి మనం అనుకున్న ఫైనాన్షియల్గా మీరు ఎఫర్ట్ పెట్టగలుగుతారు. ఏదైతే అంటే ఏది సాధించాలో, ఒక జాబ్ సాధించాలని కానీ, లేకపోతే బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, ఏదో ఒక విషయంలో మీరు ముందు మనీని అర్న్ చేయాలని మీరు అనుకున్నట్టుగానే మీరు మీ డెసిషన్స్ ముందుకు వెళ్తాయి. అదేవిధంగా మీకు ఫలితం కూడా రావడం జరుగుతుంది. క్రాప్ అనేది చేతికి రావడం జరుగుతుంది. అంటే డబ్బులన్నిటిని చేతిలో హోల్డ్ చేసుకోగలుగుతారు. ది మెజిషియన్ ఎట్లా అయితే మెజిషియన్ మ్యాజిక్స్ చేస్తూ ఉంటారో, మిరాకిల్స్ చేసినట్లు మన ముందే ఇది జరుగుతుంది అది జరగట్లేదు అన్నట్టు లేకుండా వాళ్ళు ఏదనుకుంటారో అది చేస్తారో, ఆ విధంగా మీరు ఒక మెజిషియన్ లాగా మీరు ప్రతి దాన్ని కూడా మ్యాజిక్తో తిప్పగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే మిమ్మల్ని ఎవరైతే వ్యక్తులు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళారో, మిమ్మల్ని నెగిటివ్ చేశారో, మిమ్మల్ని ఏ థర్డ్ పార్టీ అయితే మిమ్మల్ని బాధ పెట్టిందో వాళ్ళని మీద మీరు బాధ పెట్టగలుగుతారు. జస్టిస్ ఇక్కడ ప్రతిదీ కూడా జస్టిస్ జరుగుతుంది. అంటే మీకు యూనివర్స్ నుంచి జస్టిఫికేషన్ వచ్చింది. మీ బాధలకి ఇక్కడ నుంచి ముగింపు. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది మీ సోల్మేట్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు. ఎవరైనా మీ మనసుని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళకి జస్టిస్ దొరుకుతుంది. ఎందుకంటే ఊరికి ఒకరిని బాధ పెడితే అది చూస్తూ కూడా నేచర్ ఎంత వరకు సహిస్తుంది, దానికి జస్టిస్ అయితే వాళ్ళకి మీరు ఇవ్వగలుగుతారు. అంటే ఇన్ కేస్ మీరు కనుక మీ సోల్మేట్తో ఇప్పటి వరకు సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఇంకా వాళ్ళు మాకు వద్దు అనుకుంటే మీరు డెఫినెట్లీ మీరు డివోర్స్కి అప్లై చేసుకొని డివోర్స్ని అయితే పొందగలుగుతారు. కాదు మేము వాళ్ళతోనే ఉండాలి అని అంటే ఇక్కడ ఉన్నది మాత్రం మీ డెసిషన్ మాత్రమే యూనివర్స్ ఇస్తుంది. అంటే వాళ్ళకు అనుకూలమైన ఇది రీడింగ్ కాదు కదా, మీకు కోసమే ఈ రీడింగ్ చేస్తున్నాం కాబట్టి మీ రీడింగ్ మీకు మాత్రమే అప్లికబుల్. సో మీ డెసిషన్ కాదు. వాళ్ళు ఒకవేళ మీకు డివోర్స్ ఇవ్వాలి, డివోర్స్కి ముందుకు వచ్చారు, మీకు మాత్రం అది ఇష్టం లేదు అనుకోండి, మీకు కన్ఫర్మ్గా అక్కడ డివోర్స్ అనేది జరగదు. మీకు ఏది ఇష్టమో అదే యూనివర్స్ జస్టిస్ చేస్తుంది. సో ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి కన్ఫర్మ్గా జస్టిస్ అనేది జరుగుతుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో మీరు ఫైనాన్షియల్గా ఏది కోరుకున్నారో అదైతే జరిగిపోతుంది. మెజిషియన్ ఎలాగైతే మ్యాజిక్స్ చేస్తారో ఆ విధంగా మీకు అన్నీ కూడా మ్యాజిక్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ చూడండి 6 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్లో మీరు ఎవరికో ఏదో ఇస్తున్నట్టు ఇక్కడ సింబాలిక్గా ఉంటుంది. ఎట్లా అంటే ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేశారో, ఎవరైతే మిమ్మల్ని మాటలన్నారు, ఎవరైతే మీ దగ్గర నుంచి మేమేమి పొందలేమన్నారో ఒకరికి ఇచ్చే పొజిషన్కి మీరు వెళ్తారు. ఆ విధంగా మీ లైఫ్ స్టైల్ అయితే మారుతుంది. మీ దగ్గర ఎవరైతే ఈ థర్డ్ పార్టీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి మీ కాలు పట్టుకునే విధంగా మీ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం కానీ, మీరు ఫైనాన్షియల్గా అవన్నీ సెటిల్ చేసుకోవడం కానీ మీకంటే ఒక హోదాని, ఒక ఇదిని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ఒకరికి ఇచ్చే పొజిషన్లోకి మీరు వెళ్ళగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో చూస్తున్నారా, ఇక్కడ ఒక పర్సన్ మిగతా పర్సన్కి ఇస్తున్నారు. ఇంకొకటి వెరీ గుడ్, ది హ్యాంగ్డ్ మ్యాన్, రివర్స్డ్ హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. అంటే మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే లైఫ్లో మీకు బాధ అనేది కలిగింది, దానికోసం ఏం డెసిషన్ తీసుకోవాలి అనేది మీరు ఆలోచించుకున్నారు, మీరు ముందుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇంతకుముందు అయితే తలకిందులుగా ఉండి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఇప్పుడు అన్నీ చూస్తున్నారు, మీ చుట్టూ ఏం జరుగుతుందో చూస్తున్నారు. మీలో ఒక ఇక్కడ మ్యాన్ వెనకలో ఒక లైట్ ఉంటుంది. ఎట్లా అంటే మీలో ఒక మెచ్యూరిటీ వస్తుంది, మీలో ప్రతి దాని గురించి ఒక డెసిషన్ ఉంటుంది. అంటే ఒక లైట్ వస్తుందంటే అర్థం ఏంటంటే మీరు దాన్ని ఏం ఇష్యూ జరుగుతుంది అనే దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. అంటే మీలో ఉన్న ఆ చైల్డిష్ మైండ్ సెట్ కానీ, ఎవరినైనా నమ్మి మోసపోవటం కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో
వాటన్నిటికీ ఒక స్టాప్ అనేది పడిపోతుంది. మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్గా మీరు ప్రతి డెసిషన్లోనూ కూడా ఒక బాగా ఆలోచించే వ్యక్తి ఎలా అయితే ఆలోచిస్తారు, ఎలా అయితే నిర్ణయాలు తీసుకుంటారో అట్లాంటి ఆలోచనతో మీ ముందు ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుంటే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనే ఆలోచన వచ్చేసేలాగంటే ఫ్యూచర్ ఎట్లా జరుగుతుంది, ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల ఫ్యూచర్ ఎట్లా జరుగుతుంది అనే ఆలోచన, అలాంటి ముందు చూపు అనేది మీకు వచ్చేస్తుంది. ఆ విధమైన ఇమాజినేషన్ కానీ ముందు ఇలా జరుగుతుందేమో, ఇప్పుడు వీళ్ళు ఇలా వచ్చి నాతో మాట్లాడారంటే దీని తాలూకా ఇంపాక్ట్ ఇట్లా ఉంటుంది రేపు లైఫ్ మీద అని ఇట్లాంటి ఒక ఆలోచన, ఫ్యూచర్ మీద ఒక ఆలోచన వస్తుంది. చక్కగా మీరు ప్రతి దాన్ని కూడా ముందు ఇమాజిన్ చేసుకోగలుగుతారు. మీ ఇమాజినేషన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది. చూస్తూ ఉంటారు, ఒక రిలేషన్షిప్లో పెయిన్ అనేది భరించాము, ఇబ్బంది అనేది తెలుస్తుంది, ఇంకా కొత్త లైఫ్ని యాక్సెప్ట్ చేయాలా లేకపోతే వీళ్ళే మా లైఫ్లోకి వస్తారా అనే ఆలోచన కూడా మీలో ఉంది. తేల్చుకోలేరు. ఇంకా చెప్పాలంటే ఇంకా న్యూ లైఫ్ని వీళ్ళని వదిలేసి న్యూ లైఫ్ని బిగిన్ చేయాలా లేకపోతే వీళ్ళ కోసమే వెయిట్ చేయాలా అనేది మీ క్వశ్చన్ ఇంకా ఉంది. కానీ మీరు మాత్రం ఏ స్టెప్ తీసుకున్నా, ఎట్లాంటి వాళ్ళు వచ్చినా, మీరు వెళ్ళినా, మీరు న్యూ లైఫ్లోకి వెళ్ళినా, ఏ స్టెప్ తీసుకున్నా, ఈ పర్సనే కాదు వేరే పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన ఏ స్టెప్ తీసుకున్నా ఎట్లా ఉంటుంది లైఫ్, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనే ఒక ఆలోచన అయితే మీలో ఉంది. చక్కటి ఆలోచన, చక్కటి ఇమాజినేషన్, ముందు ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనే ఒక అవగాహన మీకు అనేది ఏర్పడిపోతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఆ విధంగా మీ ఆలోచన అయితే ఉంటుంది. ది జడ్జ్మెంట్, జస్టిస్, జడ్జ్మెంట్ రెండు వచ్చేసినాయి మీకు. జడ్జ్మెంట్ అయితే జరుగుతుంది మీ లైఫ్కి, మీరు ఏది కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ చూసారా జడ్జ్మెంట్ ఎట్లా ఉంటుంది. జడ్జ్మెంట్ అనేది ఇక్కడ చూడండి అందరూ ఆస్వాదించేలాగా ఉంది. ఇక్కడ సింబాలిక్గా మీకు తెలుస్తుంది. జడ్జ్మెంట్ వచ్చేటప్పుడు మీరు హ్యాపీ అనేది, మీకు హ్యాపీ జడ్జ్మెంట్ అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా, మీరు ఏది కోరుకుంటున్నారో అదైతే యూనివర్స్ నుంచి మీకు రాబోతుంది. యూనివర్స్ అది ఇవ్వబోతుంది. సో ఎవరైతే ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఈ పర్సన్ మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారో అని అనుకున్నారో, మీకు అనేవి మంచి రోజులు అయితే రాబోతున్నాయి. మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ అయితే చేంజ్ అయితే జరగబోతుంది. జస్టిస్ జరుగుతుంది, జడ్జ్మెంట్ కూడా వచ్చేస్తుంది. సో మీరు ఏమీ వరి అవ్వక్కర్లేదు. ఒక హ్యాపీ లైఫ్ అయితే టర్న్ అయితే మీకు ఉంటుంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఇది నేను చెప్పింది కాదు, యూనివర్స్ ఇచ్చే మెసేజ్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. మీకు ఎలా ఉంది రీడింగ్, నచ్చుతుందా లేదా, మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న వారందరికీ కూడా వన్స్ అగైన్ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.